నమస్కారం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ఒక ఇతివృత్తాన్ని చూడబోతున్నాం. అదేంటంటే నిజమైన జ్ఞానానికి అలాగే అహంకారంతో కూడిన వంచనకు మధ్య జరిగే ఒక అద్భుతమైన ఘర్షణ. మూల కథనాల ఆధారంగా తెనాలి రామకృష్ణ మరియు రాజపురోహితుడైన తాతాచార్యుల మధ్య జరిగిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని మనమిక్కడ డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం ఒక పాతకథ కాదు సుమా, నకిలీ అధికారానికి మరియు అసాధారణమైన మేధస్సుకు మధ్య జరిగే పోరాటానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ఈరోజు మనం ఏ విషయాలను విశ్లేషించబోతున్నామంటే 1. సువర్ణ సామ్రాజ్యం, అందులోని ముప్పు. 2. అధికారం ముసుగు. 3. అసాధారణ జ్ఞానం. 4. కపట ప్రవక్త బండారం. మరియు 5. ఒక అనివార్యమైన సవాలు. ఇక మొదటి విభాగానికి వద్దాం. సువర్ణ సామ్రాజ్యం, అందులో పొంచి ఉన్న ఒక అంతర్గత ముప్పు. ఒకసారి ఊహించుకోండి, 15వ శతాబ్దపు విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల పాలనలో అది ఎంతో సుభిక్షంగా, అత్యంత శక్తివంతంగా వెలుగుతున్న సమయం. అద్భుతమైన సైన్యం, అపారమైన సంపద, అంతా బాగానే ఉంది అనుకునేలోపు ఎంతటి బలమైన కోటకైనా ఒక చిన్న బేట ఉంటుంది కదా. సరిగ్గా అలాగే ఈ రాజ్యానికి కంటికి కనిపించని ఒక అంతర్గత బలహీనత దాగి ఉంది. మూల కథనాలు ఈ శత్రువుని ఎలా వర్ణించాయో తెలుసా? ఒక ధూర్తుడు, అవకాశవాది మరియు దురాశాపరుడు అని. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా ఆ రాజ్యానికే రాజపురోహితుడైన తాతాచార్యులు. పైకి రాజుగారికి అత్యంత విశ్వాసపాత్రుడుగా నటిస్తూనే లోపల మాత్రం కేవలం తన స్వార్థం కోసం ప్రజలను వంచించే ఒక అవకాశవాదిగా ఈయనను కథనాలు స్పష్టంగా పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు 2వ విభాగం చూద్దాం. అధికారం ముసుగు, ఒక కపట ప్రవక్త లక్షణాలు అసలు ఎలా ఉంటాయో చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. తాతాచార్యులు ఉపయోగించిన వ్యూహాలను ఒక్కసారి గమనించండి. తాను నేరుగా పరమశివుడితోనే మాట్లాడగలనని, దేవుడు తనకు ప్రత్యక్షమవుతాడని ప్రజలను నమ్మిస్తాడు. ఆ తర్వాత దేవుడి పేరుతో ఒక రకమైన భయాన్ని సృష్టించి వాళ్ల ఇళ్లల్లో దుష్టశక్తులున్నాయని బెదిరిస్తాడు. ఇక 3వ స్టెప్, ఆ భయాన్ని ఆసరాగా చేసుకుని శాంతి పూజల పేరుతో భారీగా ధనాన్ని లాగుతాడు. అంటే ఇక్కడ భక్తి స్థానంలో ఒక పెద్ద భయం వ్యాపారంగా మారిపోయిందన్నమాట. అక్షరాల 100 బంగారు నాణేలు. అవును, మీరు విన్నది నిజమే. శాంతి పూజల కోసం తాతాచార్యుల శిష్యులు అమాయక ప్రజల నుండి డిమాండ్ చేసిన మొత్తం ఇది. కేవలం ఆ కల్పిత గ్రహదోషాలను తొలగించుకోవడానికి సామాన్యులు ఇంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చేది. ఇది ఆయన అవినీతికి నిలువెత్తు నిదర్శనం. 3వ విభాగం, అసాధారణ జ్ఞానం. ఈ వ్యాధికి విరుగుడుగా ఒక అద్భుతమైన మేధస్సు ఎలా పుట్టుకొచ్చిందో ఇక్కడ చూద్దాం. ఈ సమస్యకు పరిష్కారం ఏ రాజభవనంలోనో పుట్టలేదు. రాజధానికి ఎక్కడో దూరంగా ఉన్న తెనాలి అనే చిన్న గ్రామంలో రామకృష్ణ అనే ఒక యువకుడున్నాడు. అతడు ఎంతటి స్వేచ్ఛాజీవి అంటే మూలకథనాల్లోనే ఒక సంఘటన చదివితే భలే ఆశ్చర్యం వేస్తుంది. శారద అనే అమ్మాయితో తన పెళ్లి జరుగుతుండగా ఆ బాధ్యతల పట్ల భయంతో ఏకంగా పెళ్లి పీటల మీద నుండే పారిపోతాడు. పైకి చూస్తే అతను ఒక బాధ్యతలేని అల్లరిచిల్లరి విదూషకుడిలా కనిపిస్తాడు. కాని ఈ స్లైడ్లో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే అతని బాహ్య స్వరూపానికి అసలైన వ్యక్తిత్వానికి ఉన్న భారీ వ్యత్యాసం. పైకి చూస్తేనేమో ఊళ్ళో జనాలు ఎగతాళి చేసే ఒక పిచ్చివాడు, కాని వాస్తవానికి అతను సమస్త వేదాలను ఔపోసన పట్టిన మహావిద్వాంసుడు. పరిస్థితులను బట్టి పారిపోయేవాడిలా కనిపించినా లోపల మాత్రం ఎలాంటి అధికారానికి, ఆడంబరానికి భయపడని అఖండమైన మేధావి. 4వ విభాగం, కపట ప్రవక్త భండారం బయటపడటం. నిజానికి అబద్ధానికి మధ్య అసలైన ఘర్షణ ఇక్కడే మొదలవుతుంది. తాతాచార్యుల ఫీలింగ్ ఏంటంటే తనను ఎవరూ ఏమీ చేయలేరని, తనకు అపారమైన దైవబలం ఉందని. కాని రామకృష్ణ ఒకే ఒక్క చిన్న ట్రిక్తో, అద్భుతమైన సమయస్ఫూర్తితో ఆ అబద్ధపు కోటును బద్దలు కొడతాడు. ఒక పల్లకీలో ఎంతో ఆడంబరంగా వెళుతున్న ఆ పురోహితుడి ముందు కేవలం తన మాటలతో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతని అసలు స్వరూపాన్ని రామకృష్ణ బయటపెడతాడు. రామకృష్ణ ఏమన్నాడంటే, పాము, మెడపై పాము, అంతే. ఎంతో ఆడంబరంగా దైవదూతలా ప్రవర్తించే ఆ పురోహితుడు మెడపై పాముందన్న ఆ ఒక్క మాటకి భయంతో వణిగిపోతాడు. తనను దేవుడే స్వయంగా రక్షిస్తాడని చెప్పే వ్యక్తి పల్లకి నుండి కింద పడిపోయి నానా హంగామా చేస్తాడు. దైవిక రక్షణ అనే ముసుగు ఒక్కసారిగా తొలగిపోయి పిరిగితనం బయటపడిందన్నమాట.
ఈ సంఘటనలో మనం గ్రహించాల్సిన ఒక లోతైన రూపకం దాగి ఉంది. ఇక్కడ ఆ పాము అనేది కేవలం ఒక జంతువు కాదు, అది ఒక కఠినమైన వాస్తవానికి ప్రతీక. ఆ వాస్తవం ఎదురైన వెంటనే పెద్ద పెద్ద బిరుదులు పదవులు ఉన్నంత మాత్రాన ధైర్యం ఉన్నట్లు కాదని తేలిపోయింది. నిజమనే ఆయుధం ముందు వంచన అనే అబద్ధపు అధికారం ఎలా కుప్పకూలుతుందో రామకృష్ణ ప్రాక్టికల్గా నిరూపించాడు. ఇక చివరిదైన 5వ విభాగం ఒక అనివార్యమైన సవాలు. రాజసభకు రంగం ఎలా సిద్ధమైందో ఇప్పుడు చూద్దాం. అందరి ముందు అలా పరువు పోవడంతో తాతాచార్యులు కోపంతో రగిలిపోయాడు. తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, నాలాంటి వాడితోనే వాదిస్తావా? నీకు అసలు విజయనగరంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదు, దమ్ముంటే రా అని రామకృష్ణుడికి ఒక పెద్ద సవాలు విసురుతాడు. తనకున్న పదవిని అడ్డం పెట్టుకొని అవతలి వ్యక్తిని తొక్కేయడానికి ఆయన చేసిన ప్రయత్నమిది. కాని ఈ మాటలకి రామకృష్ణ రియాక్షన్ చూస్తే మీరు అవాక్కవుతారు. ఆయన ఏమాత్రం భయపడలేదు సరికదా, ఎంతో కూల్గా చిరునవ్వుతో ఆ సవాలును ఒక అవకాశంగా మార్చుకున్నాడు. పైగా విజయనగరానికి ఆహ్వానించినందుకు ఏకంగా థాంక్స్ కూడా చెప్పాడు. అహంకారంతో కూడిన కోపానికి మరియు నిజమైన ఆత్మవిశ్వాసానికి మధ్య ఉన్న తేడా సరిగ్గా ఇదే. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ టేబుల్ని ఒక్కసారి గమనించండి. ఈ ఇద్దరి మధ్య ఉన్న క్లియర్ డిఫరెన్స్ అర్థమవుతుంది. తాతాచార్యులు భయపెట్టి గౌరవాన్ని డిమాండ్ చేస్తాడు. రామకృష్ణ తన సమయస్ఫూర్తితో అందరి మనసులు గెలుచుకుంటాడు. ఒకరు కేవలం బిరుదులపై ఆధారపడితే, మరొకరు నిజమైన జ్ఞానంపై నిలబడతారు. ఒత్తిడి పెరిగినప్పుడు అబద్ధం పేకమేడలా కూలిపోతుంది, కాని గందరగోళ పరిస్థితుల్లోనే నిజమైన జ్ఞానం మరింత ప్రకాశిస్తుంది. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటి ఆధునిక సమాజంలో కూడా దేవుడి పేరుతోనో అధికారం పేరుతోనో భయపెట్టేవాళ్లు మనకు రోజూ తారసపడుతూనే ఉంటారు కదా. మరి కేకలు వేసే అబద్ధపు అధికారానికి, నిశ్శబ్దంగా ఉండే నిజమైన జ్ఞానానికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసాన్ని మనమెలా గుర్తించగలం? తాతాచార్యుల వంటి ముసుగు వేసుకున్న వారిని ప్రశ్నించే ఆ ధైర్యం, ఆ వివేకం మనలో ఉన్నాయా?